హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ రాధక్ను. ఈరోజు మనం పండుమిరపకాయల కారం చేసుకుందామా అండి. మామూలుగా ఇది పండుమిరపకాయల కారం నిల్వ పచ్చడి కాదండి. మామూలుగా ఒక 4-5 రోజులు వారమో అలా ఉంటుంది. బయటైనా పెట్టుకోవచ్చు, ఏం చెడిపోదు. చింతపండు, ఉప్పు, పండుమిరపకాయలు తీసుకోవాలండి. కొంచెం మెంతులు తీసుకోవాలి, కొద్దిగా ఆవగింజలు, ఒక 5-6 టమాటాలు తీసుకోవాలి, వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలండి, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. కాకపోతే మామిడి అల్లం వేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో మామూలుగా ఎప్పుడు అల్లం పేస్ట్ చేసుకొని ఉంటాం కాబట్టి అదే వేసేసాను. ఇంకా వెల్లుల్లిపాయలు, పచ్చెల్లుల్లిపాయలు కూడా వేశాను నేను. ఇంకా చూద్దామా ఎలా చేసుకోవాల్సింది. అన్నీ కడిగి పెట్టుకున్నామండి. మిరపకాయలు, పండు మిరపకాయలు అన్నీ కడిగి పెట్టుకుని బట్టతో తుడిచిపెట్టుకుని కాసేపు ఆరనివ్వాలి. ఒక 5 నిమిషాల పైనే, ఓ 10 నిమిషాలు ఉంచేసుకుందామండి. అలాగా ఆరిపోయాక, తడి లేకుండా ఆరిపోయాక ఒక 4 ముక్కల దాకా అలాగా ఒక్కొక్క మిరపకాయని కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకుని మిక్సీకి పట్టించేసుకోవాలండి అంతాను. ఇవండి ఈ మాదిరి ఒక నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ అంత చింతపండు తీసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లిపాయలు ముక్కలుగా కట్ చేస్తాను. మరీ పెద్దగా వచ్చేసాయి, ఇప్పుడు పంట వచ్చే టైం కదా, పచ్చి వెల్లుల్లిపాయలు వచ్చాయి. టమాటాలు ఒక 6 తీసుకున్నాను. మీడియంలో బాండలు పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. తర్వాత 1.5 స్పూన్ దాకా వేసుకున్నానండి ఆయిల్, రిఫైండ్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా తర్వాత అది కొంచెం వేడెక్కాక ఇంకా మిరపకాయల ముక్కలన్నీ వేసానండి. మిరపకాయల ముక్కలన్నీ వేసేసి మెల్లిగా తిప్పుతూ ఉండాలి. మాత్రం కొంచెం ఆపినా కూడా ఇంకా ఆ ఘాటు మరీ ఎక్కువైపోతుంది, మాడిపోయి. అలా మగ్గేంత వరకు బాగా వేడి చేయాలండి, తిప్పుతూ ఉండాలి అలాగే. రంగు ఎంత బాగుంది కదండి పండు మిరపకాయలు. ఇంకా చెట్టుకు పండినవి ఇంకెంత బాగుంటాయి కదా. ఇది మామూలుగా తెచ్చినవి పండిపోయినవి ఇవి మిరపకాయలు. ఘాటు మాత్రం అదిరిపోతుంది ఇల్లంతా. ఇంకా ఏమాత్రం కారం ఎక్కువైనా కూడా ఇల్లంతా, ఇంకా ఇంట్లో అందరూ ఇంకా తుమ్మాల్సిందే. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటామండి. అది నిమ్మకాయ అంత సైజు చెప్పాను కదా, అంత వేసుకున్నాం. కొంచెం నిమ్మకాయ అది చింతపండు కొద్దిగా ఎక్కువైనా కూడా పర్లేదు, ఎందుకంటే కొంచెం ఆ కారాన్ని చంపుతుంది కదా, అందుకని. చింతపండు వేస్తే కారం బాగా తగ్గిపోతుంది కదండి, అందుకని చింతపండు కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు. ఇంకా ఇదంతా మగ్గిపోయిందండి. ఇంకేం చేద్దాం, ఇంకా ఇదంతా పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇదంతా పక్కకు తీసి పెట్టేసుకున్నాక మళ్ళీ ఇంకా టమాటాలు ఉన్నాయి కదా, అవి కొద్దిగా నూనె వేసేసి అవి కూడా మగ్గనివ్వాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా ఎక్కువైనా పర్లేదు. ఇంక ఇవి బాగా తిప్పాలి. టమాటాలు ఇంకొంచెం వేసున్నా బాగుండు, కొంచెం ఘాటు ఎక్కువ ఉండాలంటాం కదా అనేసి ఇంకా తక్కువే వేసాను. ఇంకా ఒక 4 టమాటాలు వేసున్నా కూడా బాగా సరిపోయేది. ఇంకా అప్పుడు టమాటా పచ్చడి అయిపోతుంది అప్పుడు ఎక్కువ వేస్తే, అందుకని తక్కువ వేసాను టమాటాలు. దోరగా వేయించుకోవాలండి. ఇంకా దోరగా వేగుతున్నాయి కదా, ఇంకా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఆసరికే ఇంకా బాగా మగ్గిపోతుంది. ఎంత బాగా మగ్గింది కదా. ఇంకాసేపు పెట్టి తిప్పుతూ ఉండాలి అలాగే, లేకపోతే అడుగంటేస్తుంది కదా. ఇంకా మరీ నూనె ఎక్కువ వేయద్దని ఎక్కువ వేయలేదు. ఇంకా నూనె ఎక్కువ వేసేసరికి తర్వాత తాగినదంతా మళ్ళీ వదిలేస్తుంది కదా, అప్పుడు నూనె అంతా కనిపిస్తూ ఉంటుంది మనకు, అందుకని నూనె అంతగా వేయలేదు. ఇంకా ఇది కూడా బాగా మగ్గిపోయింది కదండి. ఇంకా దీన్ని అంతా పక్కకు తీసి పెట్టేసుకుని ఇంకా చల్లారనివ్వాలండి. దీన్ని ఇంకా మగ్గిపోయింది కదా, చల్లారనిచ్చేసి పక్కన ఉంచేయాలి అది. తర్వాత ఇప్పుడు పండు మిరపకాయలు మనం తీసుకున్నాం కదండి, చింతపండు, పండు మిరపకాయలు, అవి 2 కలిపేసి మిక్సీకి వేసుకోవాలి. గింజలుగా ఉండేలాగానే మనం చేసుకోవాలి.
లేకపోతే అంత బాగా అనిపించదు. ఇప్పుడు ఈ టమాటో కూడా తీసుకున్నామండి, చల్లారిపోయింది. ఇది మెంతిపొడి తీసుకున్నానండి. మెంతిపొడి, కొంచెం ఉప్పు, కావాల్సినంత ఉప్పు, ఇంకా తర్వాత జీలకర్ర కూడా వేసానండి. నేను జీలకర్ర మెంతిపొడి కలిపినది వేసాను. తర్వాత ఆవపిండి, ఉప్పు, కొంచెం ఉప్పు ఎక్కువ పడినా కూడా బెటరే అండి, కారం కదా, ఉప్పు ఉంటే కొంచెం తగ్గుతుందనేసి వేసాను. అల్లం పేస్ట్ ఉడకనివ్వకుండా పచ్చిగా వేస్తేనే బాగుంటుందండి, అందుకని అల్లం పేస్ట్ మిక్సీలో వేస్తున్నాను. దాదాపు 1.5 స్పూన్ తీసుకున్నాను నేను అల్లం పేస్ట్, మిగతావన్నీ 1 స్పూన్. ఇవన్నీ కలిపి వేసేయడమేనండి మిక్సీకి. తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు కూడా మనం తీసుకున్నాం కదా, అవి కూడా కలిపి వేసేయాలండి. ఇంకా అంతా నున్నగా రుబ్బేసుకున్నాము. ఇంకా ఈ రుబ్బిన టమాటా గుజ్జును మళ్ళీ పండుమిరపకాయలు అది గుజ్జు ఉంది కదా, అవి రెండు కలుపుకొని మనము మిక్సీకి వేసేసుకోవడం. మళ్ళీ అంతా కలుపుకొని ఒకసారి లైట్గా మిక్సీకి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు చాలా పెద్దగా ఉన్నాయి, అందుకనే కట్ చేస్తున్నాను నేను. ఇంకా పోపు వేసేసుకోవడమేనండి. మనము పోపుకు నూనె వేసేసుకున్నాము. మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలదే కదండి మనది, అందుకని ఎండుమిరపకాయలు వేయలేదు. ఇంకా ఆవాలు అన్నీ వేసేసాక కరివేపాకు వేసాము. కరివేపాకు లాస్ట్లో దించే ముందు వేసానండి, అప్పుడు కొంచెం బాగా మంచి అరోమా వస్తుంది కదా, అంత టెంప్టింగ్గా ఉంటుంది. ఇంకా తర్వాత పచ్చడి అంతా వేసేసానండి నేను. వేసి ఒక 2 నిమిషాలు అలా తిప్పాను, 2-3 నిమిషాలు తిప్పాను. ఇంకా అంతే, అయిపోయిందండి. ఇంకా పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా చేసుకుని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని అలా వర్షం వస్తున్నప్పుడు అలా తింటే ఉంటుంది. ఇంకా పొలాలకి వెళ్ళేసి తినేవాళ్ళకి ఇంకా చెప్పక్కర్లేదు, అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఒక 4 ముద్దలు ఎక్కువే తింటారు కదండి, మీరు కూడా చేసుకొని తింటారు కదా. ఆ స్మెల్లే ఎంత కమ్మగా ఉందో, స్మెల్ కరివేపాకు వెల్లుల్లి పడ్డం వల్ల. ఇంకేముందంటే అయిపోయింది, ఇంకా ఒక 2 మినిట్స్ ఉంటే అయిపోతుంది. మరీ ఎక్కువ నూనె వేయలేదండి, కాస్త వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, తక్కువ ఆయిల్ వేసుకుంటే మంచిదనేసి కొంచెం తక్కువే వేసాను. ఇంకా అయిపోయిందండి. ఇంకా రైస్ పెట్టుకుని పప్పు వేసుకుని ఈ పండుమిరపకాయల పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. చూశారు, అలా కూర్చుని తింటేనే తెలుస్తుంది ఆ మజా ఏంటో. నేను చెప్పను, మీరే చేసుకొని తిని చూడండి, నా కమెంట్స్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వీడియోస్ అన్నీ మీరు ముందుగా చూడొచ్చు. ముందు వీడియోస్ కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. నేను తర్వాత పెట్టబోయే వీడియోస్ అన్నీ కూడా మీరు వెంటనే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొత్త వీడియోస్ అన్నీ చేద్దామండి, వంటలన్నీను. ఈసారి మనం ఏం చేద్దామండి, నెక్స్ట్ వీడియో మనము పావ్ బాజీ చూద్దామా అండి. ఈవినింగ్ స్నాక్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ పెట్టండి, బెల్ మాత్రం నాక్ చేయడం మర్చిపోకండి. మీ రాధక్క.